లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. 2024 సంవత్సరం 12వ మాసము డిసెంబర్ నెలలో మరి ఒక నూతన దినం 12వ తారీఖు గురువారం. ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనమందరం దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. జీవము గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనం. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన చక్కటి వాగ్దానం. వారిని స్వస్థపరచుదును. ఏ బలహీనతలు మీరున్నారో, ఏ విధమైన వ్యాధి చేత బాధపడుతూ ఉన్నారో, అలాంటి మీ అందరికీ గొప్ప శుభవార్త. దేవుడు మీకు స్వస్థతనిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. మీరు ఏ దుఃఖంలో ఉన్నారో దేవుడు మిమ్మల్ని ఓదార్స్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మీరు స్వస్థత పొందాలని, దేవుడు మిమ్మల్ని నడిపించాలని, దుఃఖము నుండి మీకు ఓదార్పునివ్వాలని ఈ వాగ్దానం ద్వారా దేవుణ్ణి కోరుతున్నాను. దేవుడు ఇలాంటి గొప్ప ధన్యత కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, వందనాలు. మీరిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం నాయన. అలాగే మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీ స్వస్థత మేమందరము పొందుదుముగాక. మేము మీ ద్వారా నడిపించబడుదుముగాక. మా దుఃఖము నుండి మాకు ఓదార్పు మీ ద్వారా మేము పొందుదుముగాక. కృపతో నింపండి. దినమంతా తోడుగా ఉండండి. చేసే పనులు, ప్రయాణాలు, ఉద్యోగాలు, చదువులు, చేతి పనులు, అన్ని విషయాల్లో తోడుగుండి సహాయం చేయండి. క్షేమమును మాకు దయచేయండి. మీ చేతి నీడలో మమ్మల్ని భద్రపరచండి. యెరూషలేమునకు క్షేమము కలుగునుగాక. మీ కృపాక్షేమములే మా వెంట వచ్చునుగాక. మీ సన్నిధి మాకు తోడుగా వచ్చునుగాక. ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని నింపండి. ఈ దినము జన్మదిన వేడుకలు, వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకున్న వారికి ప్రత్యేకమైన దీవెన దయచేయండి. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.